హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గుంటూరు గోంగూర స్పెషల్ మటన్ కర్రీ చూడబోతున్నారండి. ఇది భలే రుచిగా ఉంటుంది అండ్ మీరు వీడియోలో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి ఇటువంటి ఈ మటన్ గోంగూరని ఏ విధంగా తయారు చేసుకోవాలో, మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎటువంటి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. గోంగూర మటన్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వనియండి. చూడండి, ప్యాన్ మొత్తం మీద ఇలా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని అలానే 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని ఆ ముక్కల్ని వేసుకొని దోరగా వేయించుకోండి. ఎక్కువ మాడిపోనివ్వకండి, దోరగా వేగితే సరిపోతుంది. ఇలా మూత పెట్టుకొని దోరగా వేయించుకుంటున్నాను. ఇలా వేగిన తర్వాత చూడండి, మనకి ఆల్మోస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఈ టైంలో నేను 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్గా నూరింది అయితే చాలా కొద్దిగా సరిపోతుందండి. కొంచెం మీరు ముందే స్టోర్ చేసుకుంది అయితే కొంచెం ఎక్కువ పడుతుంది అంతే. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇక అల్లం వెల్లుల్లి పచ్చివాసన ఏమీ రాకుండా ఉల్లిపాయ ముక్కల్లో కలిపి మగ్గిపోతుంది అనమాట. అప్పటి వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, మనకి అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను 300 గ్రాముల ఫ్రెష్ మటన్ తీసుకున్నానండి. మటన్ని క్లీన్ చేసుకొని ఆ మటన్ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలిపేసుకొని మటన్ని బాగా కుక్ అవ్వనివ్వాలి. మటన్లో నీరు మొత్తం వచ్చి మగ్గిపోతుందండి. అప్పటి వరకు మనం ఇలా అడుగంటకుండా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ మటన్ మనకి ఇలా బాండీలో వండుకుంటేనే చాలా రుచిగా ఉంటుందండి. మూత పెట్టుకొని ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. చూడండి, తర్వాత మూత తీసి చూస్తే ఇలా మటన్ మొత్తం కుక్ అవుతూ ఉంది. ఇప్పుడు అడుగంటకుండా ఇలా తిప్పేసుకోవాలి. చాలామంది జనరల్గా త్వరగా అయిపోవాలని కుక్కర్లో వండుతూ ఉంటారండి. నేను ఈరోజు కుక్కర్లో వండట్లేదు, ఇలా పాన్లోనే వండుతున్నాను. ఈ మటన్ని కలిపేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల మటన్లో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చి మగ్గుతూ ఉంటుందన్నమాట. ఆ నీరు మొత్తం బాగా మగ్గిపోయేంత వరకు కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మరలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. చూడండి, మటన్లో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంది కదా. సో ఈ టైంలో మనం బాగా మగ్గనిచ్చుకుందాం. ఈ నీరు మొత్తం మగ్గిపోయి మనకి మటన్ ముక్కలు కల్పించాలండి. అప్పటి వరకు మటన్ని బాగా కుక్ చేసుకుందాం. చూడండి, ఆల్మోస్ట్ మనకి ఇట్లా వాటర్ మొత్తం ఇంకిపోతూనే ఉంది. చూడండి, ఆల్మోస్ట్ దగ్గరకు అయిపోయింది కదా అండి. ఈ టైంలో నేను యాడ్ చేసుకుంటున్నాను రుచికి సరిపడా కారాన్ని. అంటే 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను. మీ కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కారం వేసుకొని ముక్కలకి బాగా పట్టించుకుంటున్నాను. ఈ టైంలో వేసుకోవడం వల్ల మనకి మటన్ ముక్కకు కూడా కారం ఉప్పు బాగా పడతాయండి. సో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ పౌడర్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. అలానే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. చూసారా, మనకి ఏమి ఇంగ్రీడియంట్స్ లేకోకుండానే మనం జస్ట్ మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్తోనే ఎంత గ్రేవీ వచ్చేసిందో. సో వీటిని మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. ఒక్క 2-3 నిమిషాల తర్వాత చూడండి, మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది కదా. ఈ టైంలో నేను 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి మటన్ ఉడకడానికి టైం పట్టేస్తుందండి. సో 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మటన్ని ఉడకనిస్తున్నాను. ఇలా త్వరగా ఉడికిపోతుందండి. ఎందుకు అంటే మనం ఆల్రెడీ మటన్ని ఆయిల్లో బాగా మగ్గ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు వాటర్ యాడ్ చేయగానే ముక్క త్వరగా ఉడికిపోతుంది. మనకి కుక్కర్లో 10 నిమిషాల్లో అయిపోతుంది, కానీ నాకు ఒక 25 నుంచి 30 నిమిషాలు టైం పట్టిందండి. కానీ ఇట్లా వండుకుంది చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను
ఎసరు దగ్గరికి రాగానే ఇందులో ఒక సుమారుగా ఉన్న పెద్ద కట్ట గోంగూర తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. గోంగూరని మీరు కావాలంటే ముందుగా ఫ్రై చేసుకొని ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇలా అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మటన్ ముక్కలతో పాటు గోంగూర తగులుతూ అబ్బా భలే రుచిగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా ఎంత రుచిగా ఉంటుందంటే ఆ గోంగూరలో ఉన్న పులుపు, ఆ మటన్లో ఉన్న కారం రెండు తగులుతూ నములుతూ ఉంటే అమోఘంగా ఉంటుంది. చూసారా, మొత్తం దగ్గరకు వచ్చేసింది. ఈ టైంలో మీరు కావాలి అనుకుంటే ఒక్కసారి సాల్ట్ కారం చూసుకొని, మీకు ఇంకా కావాలి అనుకుంటే సాల్ట్ కారం యాడ్ చేసుకోండి. నాకైతే సాల్ట్ పడుతుంది, కారం సరిపోయిందనమాట. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మీకు గ్రేవీ థిక్నెస్ని బట్టి మీరు దగ్గరికి రానివ్వండి. నాకు ఇలాంటి గ్రేవీ థిక్నెస్ సరిపోతుంది, అందుకని నేను ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయానండోయ్, మీకు కావాలి అంటే మటన్ గరం మసాలా యాడ్ చేసుకోండి, లేదు అంటే లేదు. నేను మటుకు గోంగూర ఫ్లేవర్ పోతుందన్న ఉద్దేశంతో యాడ్ చేయట్లేదు. చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పడం మర్చిపోకండి. చూడండి, మనకి మటన్ గోంగూర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుందాం. చూడండి, నేను ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను. నాకైతే ఈ కర్రీ ప్రిపేర్ చేసి ఇలా సర్వ్ చేస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయండి. అంత గుమగుమలాడిపోతుంది. సో ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం, అలానే నా అత్తమ్మ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.